మత్సరమును అమ్మా వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. చూడండి, ఏలయనగా మత్సరము వివాదము. ఇప్పుడు ఇద్దరు మనుషులకి వివాదం ఉంది అని అంటే వాళ్ళిద్దరికి ఏముంటుంది? మధ్యలో సమాధానం ఉండిద్దా? అసమాధానములో ఉంటారా? అసమాధానములో ఉంటారంటే సమాధానము లేని స్థితి. ఎక్కడంట అది? మత్సరం ఎక్కడైతే ఉంటుందో, వివాదము ఎక్కడైతే ఉంటుందో వారి మధ్యలో సమాధానము ఉండదు. ఎందుకు అనంటే అక్కడ రాయబడిన మాట ఏంటమ్మా? నెక్స్ట్, అల్లరియు ప్రతి నీచ కార్యము. అంటే ఇక్కడ అల్లరి నీచ కార్యము అంటే ఏంటో తెలుసా? అది అక్రమము అని అర్థం అన్నమాట. అర్థమైందా? ఈ బైబిల్లో ఇలా ఉంది కదా, దీని లోతులోకి మనం అర్థం చేసుకుంటే నిఘంటువుల్లో మనం చూస్తే ప్రియులరా, అక్కడ అక్రమము ఎక్కడైతే వివాదం ఉంటుందో, ఎక్కడైతే మత్సరం ఉంటుందో, మత్సరం అంటే ఏంటి? ఒక మనిషి మీద ఏదైనా ఒకటి మనం వేశాము అని అంటే అది వివాదముగా మారింది. అది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుందంటే వారిద్దరి మధ్యలో సమాధానం ఉండదు. సమాధానం అనేది ఇది ఎక్కడ ఉండదో అది పాపానికి సూచన. ఇంకా చెప్పాలంటే సమాధానము లేని చోట అక్రమం ఉంటుంది. క్రమము కాస్త పోయి అక్రమం వచ్చేసింది. క్రమముగా ఇద్దరు ఏది చేయలేరు. ఎలా అంటే ఇప్పుడు రైలు పట్టాలు ఎలా ఉంటాయండి? క్రమముగా ఉంటాయి, అవునా? ఇప్పుడు ఈ ఇద్దరు దాని మీద నడవాలి అని అంటే ఇద్దరిలో అసమాధానం ఉన్నప్పుడు నడుపుతారా? పక్క పక్కనే ముఖముఖాలు చూసుకుంటారా? చూసుకోలేరు. దేనికని? వారిలో అసమాధానం ఉన్నది. ఆ అసమాధానానికి కారణం ఏంటి అని అంటే ప్రియులరా, దానికి కారణము మత్సరం అంట, వివాదం అంట. ఈ రెండు దేనికి సూచన అంటే పాపానికి సూచన. అర్థమైందా? పాపానికి సూచన. కాబట్టి ఈ పాపాన్ని మనం ఏం చేయాలి? ప్రభు యొక్క బల్ల దగ్గరకు వచ్చేటప్పుడు దాన్ని ఏం చేయాలంటే సమాధాన పడాలి. సంఘములో ఎవరికైనా కానీ దేవుడు ఎందుకు ఈ మాటలు నాకు చెప్పమని చెప్పాడో నాకైతే తెలియదు కానీ ప్రియులారా, అవసరమని నేనైతే నమ్ముతున్నా. దేవుడు నాకు ఊరకనే ఏది చెప్పడు. అర్థమైందా? సమాధానం అనేది కావాలి. సమాధాన పడాలి, ఒకరితో ఒకరు సమాధాన పడాలి. భార్యాభర్తలు, భర్త భార్యని అర్థం చేసుకోవట్లేదా? భార్య భర్తని అర్థం చేసుకోవటం లేదా? అర్థమైందా? ఈరోజు నీ స్థితి ఎలా ఉంది? నీ భార్యతో నువ్వు సమాధానం కలిగి ఉన్నావా? నీ భర్తతో నువ్వు సమాధానం కలిగి ఉన్నావా? నీ యొక్క మందిరంలోకి వచ్చేటటువంటి ఒక తోటి విశ్వాసతో నువ్వు సమాధానం కలిగి ఉన్నావా? సమాధానం కలిగి ఉన్నట్లయితే ఇద్దరు ఎలా ఉంటారో తెలుసా? ఎలా ఉంటారండి? ఎలాగా? ఇదిగో ఇలా తిరుగుతారు. అర్థమైందా? ఇలా వస్తున్నారా మందిరానికి? చేయి పట్టుకొని వస్తున్నారా మందిరానికి?